హలో! హాయ్ అండి. ఈరోజు నేను నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను. చూడండి స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని కొన్ని ఎండుమిర్చి, కొన్ని పల్లీలు, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర కూడా వేస్తున్నాను. ఈ నిమ్మకాయ పులిహోర గానీ, చింతపండు పులిహోర గానీ ఇష్టపడని వాళ్ళంటూ ఎవరు ఉండరండి. చిన్నపిల్లలతో సహా ముసలి వాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. ఇందులో నేను ఇంకా కొంచెము పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేస్తున్నాను. ఈ పల్లీలు అవన్నీ చక్కగా వేగాలండి. వీటితో పాటు కొన్ని పచ్చెనపప్పు కూడా వేస్తున్నాను. ఇవన్నీ చక్కగా వేయించుకోవాలి. పులిహోరలోకి కాంబినేషన్ గోంగూర పచ్చడి, కారప్పొడి, ఇంకా బాయిల్డ్ ఎగ్ ఉంటే చాలా బాగుంటుందండి. ఇష్టంగా తింటారు. మాకైతే అలా ఇష్టము. చూడండి ఎంత వేగిపోయాయి. ఇందులో చివరిగా నేను కరివేపాకు 2 రెమ్మలు వేస్తున్నాను. దాంతోపాటు ఒక స్పూన్ పసుపు కూడా వేస్తున్నాను. ఇది ఇక ఇది వేగితే రెడీ అయిపోయినట్టే అండి. చివరిలో ఇది చల్లారబెట్టుకొని అందులో నిమ్మరసం పిండుకోవాలి. రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.